తల వంచిన ధర్మాన్ని వదలని పాండవులు. గతం వారిని సింహాసనాల మీద కూర్చోబెట్టింది. కాలం విన్నపం చేసింది. ఇప్పుడు మీరు తలంచి జీవించండి. ఇది శిక్ష కాదు, శోధన. ఇది ఒక ప్రయాణం. మౌనంలో దాగి ఉన్న మహోన్నతమైన బలం. స్వాగతం చిన్న చరిత్రలోకి. ఈరోజు కథ తలవంచిన ధర్మాన్ని వదలని పాండవులు. 13 ఏళ్ల నిర్వాసం. వెనకబడినవి సింహాసనాలు. ముందు నిలిచింది ఒక కొత్త పరీక్ష. ఇప్పుడైతే చూడకూడదు, తెలియకూడదు, ఎవరు మీరు అని అనిపించకూడదు. భీముడు అశ్వాల అట్టడుగున పనులు చేసేవాడు. అర్జునుడు బ్రహ్మణల వేషంలో నాట్యం నేర్పించాడు. ధర్మరాజు జూదగాడిలా జీవించాడు. ధర్మాన్ని బయట కాదు, అంతరంలో నిలిపాడు. ద్రౌపది పని మనిషిలా మారింది. ఆమె గౌరవమే కొందరి పరాజయానికి కారణమైంది. వారు బలహీనంగా కనిపించిన ప్రతి వేషం వెనుక ఒక యోధుడు ప్రాణం పోశాడు. సమయం వచ్చినప్పుడు వారి మౌనం మేఘాల మధ్యలో నుంచి అగ్నివలె ప్రకాశించింది. ఇప్పుడు వారు రాజులు కాదు, చరిత్రలు రచించిన యోధులు. వేషధారణ అంటే ఓడిపోవడం కాదు, ఇదొక గొప్ప గెలుపు కోసం వేచి చూసిన ధైర్యం. తలవంచిన వారు తమ ధైర్యాన్ని వదలలేదు. ప్రపంచానికి గెలుపెలా ఉండాలో నేర్పించారు. ధన్యవాదాలు. చిన్న చరిత్రలు చూసినందుకు. మరుసటి గాథలో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe to Chinna Charitra.